ఇది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశానికి స్వాగతం. ఈనాటి ఈ సమావేశంలో మనము యేసు ప్రభువారి యొక్క శుభవార్తని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచి మంచి విషయాలు, దేవుని సత్యాలు, దేవుని సువార్తని అందరూ అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరూ గమనించండి, ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాయి. ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక పక్క ప్రమాదాలు జరుగుతున్నాయి, ఒక పక్క కరోనా లాంటి వ్యాధులు ప్రజల మధ్యలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారి యొక్క శుభవార్త అర్థం చేసుకోవటం కానీ వినడం కానీ చాలామంది చేయలేరు. ఎందుకంటే చాలామంది వారి జీవనోపాధి సమస్యలతోనే సతమతమవుతూ ఉంటారు. ఈ లోకంలో ఎలా బతకాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా నేను సుఖంగా ఈ లోకంలో జీవించాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ యేసు ప్రభువారు శుభవార్త అని, మరి దాని ప్రకారం మనం జీవించాలని కానీ, అసలు దేవుని వైపు తిరగటం అని కానీ, అసలు దేవుడెవరో తెలుసుకోవటం కానీ, ఇవన్నీ చేసే పరిస్థితులు అయితే మానవుల మధ్య అయితే ఉండవండి. పైగా ఇక్కడ యేసు ప్రభు పేరట వెలిసిన మతం ఒకటి ఉంది కదా, అది మనుషులను మాయ చేస్తూ ఉన్నది. బైబిల్లో ఆదివారానికి ఆజ్ఞ లేదు. యేసు ప్రభు వారు ఆదివారమున పునరుద్ధానం చెందాడన్న వచనమే లేదు. అయినా సరే ఆదివారమున పునరుద్ధాన పండుగ చేస్తారు, ఆదివారమున మీటింగులు పెట్టి ఆరాధన కూడా చేస్తారు. దేవుని వాక్యంలో లేనిదాన్ని ఎందుకు చేస్తారండి అన్న ప్రశ్న మనం అడగాలి, మనం ఆలోచించాలి, రీసెర్చ్ చేయాలి. ఈ లోకంలో ఇలా జరుగుద్దండి. చాలామందికి సత్యం తెలిసినా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వరు? సత్యము ఏమిటి అని చాలామంది పరిశీలన కూడా చెయ్యరు. ఎందుకు ఇలా మానవులు ఉంటారు అని మనం ఆలోచించాలి ఇప్పుడు. లేకపోతే దేవుని కుమారుడు చెప్పిన శుభవార్త కూడా ఒక సత్యం కాబట్టి దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. అందరూ జాగ్రత్తగా వినాలి. చాలామందికి సత్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, సత్యం కోసం వెతకట్లేదు, నిజము సత్యము అన్నది వాళ్ళకి పట్టింపే లేదు. ఇలాంటి మనస్తత్వాలు ఎందుకున్నాయి? చాలామంది నిజమేంటో తెలుసుకోవడానికి, సత్యమేంటో తెలుసుకోవడానికి ఇష్టం లేకుండా ఎందుకు తయారవుతున్నారు? మనం ఈ రోజున గమనించాలి. దాన్ని దుష్ట హృదయము అంటుంది బైబిల్. ఈవిల్ మైండ్. ఈ ఈవిల్ మైండ్ ఏం చేస్తుందంటే ఇల్లీగల్గా ప్రవర్తించడానికి కూడా ముందుకెళ్తుంది. న్యాయం అనేది కోర్టు చెప్పాలి, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి అనేది కూడా ప్రజలు చెప్పాలి ఓట్లేసి. అది లీగల్. కానీ ఇల్లీగల్గా వెళ్ళటానికి కొంతమంది వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వారి మనస్సులు సత్యానికి వాల్యూ ఇవ్వటం లేదు. సత్యము తెలుసుకోవాలని కానీ, సత్య ప్రకారం జీవించాలని కానీ వారి మనసుల్లో ఎలాంటి ఉద్దేశమే లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లీగల్గా వెళ్తారు. ఇప్పుడు ఆదివారం గురించి నేను చెప్పాను. మరి బైబిల్లో ఉందో లేదో పరిశీలించడానికి కొంతమందికి ఇష్టం లేదు. చూడండి, ఆదివారం బైబిల్లో లేదు, ఆదివారపు ఆజ్ఞ బైబిల్లో లేదు. కొంతమంది ఎలా ఉన్నారంటే అమాయకంగా ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? వారు వాదించేది కరెక్ట్ అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు తెలివితేటలన్నీ వాడతారు. అంతేగాని సత్యం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించరు. మాటల్లో గెలవడానికి ప్రయత్నిస్తారే కానీ సత్యం గెలవాలి అని ఆలోచించరు. ఇలాంటి మోసపోయిన మెంటాలిటీస్ కూడా ఉంటాయండి. అందరూ గమనించాలి. చూడండి, ఎవరైతే మరి సత్యం కోసం వెళ్ళటం లేదో, సత్యం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదో, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు ప్రకటించిన శుభవార్తను కూడా నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి
సత్యం అంటే ఇంట్రెస్ట్ లేదు కదా, నిజమేంటో తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు కదా. అందుకని యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త కూడా వాళ్ళకి అందదు. ఒకవేళ అందినా కూడా వాళ్ళందరూ దాన్ని ఇష్టపడరు, యాక్సెప్ట్ చేయరు. నిజమేంటంటే, సత్యం ఏంటంటే, మనిషి ఇల్లీగల్గా జీవించటానికి ట్యూన్ చేయబడ్డాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? ఎంత బాగా ట్యూన్ చేయబడ్డాడంటే, లీగల్ది వచ్చినప్పుడు కూడా ఏముందిలే, పాటించకపోతే ఏమైందిలే అన్న మనస్సాక్షిలోకి వెళ్ళిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి. చాలా మందికి ఈ విషయం అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఈవిల్ మైండ్ ఇది మోసకరమైనది అని బైబిల్ చెప్తుంది. అంటే వీళ్ళు సత్యానికి చోటు ఇవ్వరు వారి మనసుల్లో, వాళ్ళు అబద్ధాలకి మాత్రమే వారి జీవితాల్లో చోటిస్తూ ఉంటారు. కొన్ని వచనాలు చూపిస్తే మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు నేను లీగల్ ఇల్లీగల్ అన్నాను కదా, లీగల్గా ఉండటమే సత్యంగా ఉండటం. ఎందుకో తెలుసా? ఇండియాలో ఒక చట్టం ఉన్నది. ఇండియా చట్టం ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో వారు లీగల్గా ఉన్నట్టు, ఎవరైతే ఇండియా చట్టం ప్రకారం నడుచుకోవట్లేదో వాళ్ళు ఇల్లీగల్గా నడుచుకుంటున్నట్లు. ఇప్పుడు దేశం ప్రకారం సత్యం ఏంటి? చట్టమే, రాజ్యాంగమే. అర్థమవుతుందని చెప్తుంది. ఏదైతే నిన్ను లీగల్గా చేస్తుందో ఒక ఏరియాలో అది సత్యమవుతుంది. మీరు కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఆ ఏరియాలో ఏదైతే యాక్సెప్ట్ చేయబడిన పాలసీ ఉంటుందో దానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఇల్లీగల్ అయిపోతావు. అందుకే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాడ్జీలు ఇస్తారు, స్వైపింగ్ కార్డు ఇస్తారు. మనం వెళ్ళి ఆ డోర్ మీద స్వైప్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అయ్యింది ఆటోమేటిక్గా. అంటే ఏంటి? నేను లీగల్, సత్యం అనమాట లోపలికి వెళ్ళటానికి. నేను కార్డు పెట్టినప్పుడు అది స్వైప్ అవ్వలేదనుకో, డోర్ ఓపెన్ అవ్వలేదనుకో, నేను ఇల్లీగల్ అనమాట దాని లోపలికి వెళ్ళటానికి. సో ఇల్లీగల్ అంటే అసత్యం అనమాట, నేను అసత్యం అనమాట. సో లీగల్ అంటే సత్యము, ఇల్లీగల్ అంటే అసత్యము. చాలా మందికి తెలియదండి ఈ విషయము. మన జీవితంలో ఎన్ని ఇల్లీగల్ పనులు దేశంలో చేస్తున్నామో, దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నేను నీ బిడ్డని, నిన్ను ఆరాధిస్తా, నీకు ప్రార్థన చేస్తా అంటే ప్రభు ఒప్పుకుంటాడా? నువ్వేమో ఒక ప్రాంతంలో ఇల్లీగల్గా ఉంటావు, ఇక్కడికి వచ్చేమో ఇట్లా ప్రార్థన చేస్తావు. అది ఎట్లా కుదురుద్ది? అంటే నువ్వు గుళ్ళోనేమో మోషే, బళ్ళోనేమో భాష. గుళ్ళోనేమో మోషే, బళ్ళోనేమో భాష, రెండు పేర్లు అనమాట నీకు. అంటే నువ్వు ఒక చోట ఒక రకంగా ప్రవర్తిస్తున్నావు, ఇంకొక చోట ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్నావు. యేసు ప్రభువారి శుభవార్త కూడా ఒక సత్యము. దాన్ని అర్థం చేసుకునే వారు లీగల్ వ్యక్తులు అవుతారు. ఇల్లీగల్గా అలవాటు పడిన వారు యేసు ప్రభువారి శుభవార్తను కూడా అంగీకరించరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఇల్లీగల్ మనసు గురించి అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. ఇదిగోండి ఇల్లీగల్ మనసు ఇక్కడ ఉంది. ఏమంటున్నాడు ప్రభువారు ఈ భక్తుడి ద్వారా? శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. ఎవరైతే చట్టానికి లోబడరో వాళ్ళు ఇల్లీగల్ ఫెలో. ఆ మనసు లీగల్ టర్మ్స్ని ఒప్పుకోదు, లీగల్గా బిహేవ్ చేయడానికి ఒప్పుకోదండి. అందుకే పెళ్ళేమో ఒకరితో చేసుకుంటారు, సంబంధాలేమో వేరే వాళ్ళతో పెట్టుకుంటారు. ఎందుకని? వీళ్ళు లీగల్గా ఉండటానికి వాళ్ళ మనసు లీగల్గా లేదు, మనసు ఆల్రెడీ ఇల్లీగల్ అయిపోయింది. సో ఎవరైతే లీగల్ టర్మ్స్లో లేరో వాళ్ళ అర్థం ఏంటంటే సత్యము వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, సత్యము వారు ఆలోచించరు, నిజమేంటో ఆలోచించరు, సత్యమేంటో ఆలోచించరు. ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో అండి, దేవుని వాక్యం ప్రకారం వాళ్ళందరూ కూడా సత్యానికి విలువెవరంటండి. సత్య విషయమైన ప్రేమే ఉండదంట. సో ఏదో బోటకమో నాటకమో డ్రామానో వేసి అప్పటికప్పుడు దులిపేసుకొని వెళ్ళిపోవటమే వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రభువారు ఏమంటున్నాడంటే
దేవుని ధర్మశాస్త్రానికి లోబడని మనసు ఏదైతే ఉందో అది ఇల్లీగల్ అంటున్నాడు. అది ఎప్పుడు తయారైంది వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఎందుకు ఇలాంటి ఈవిల్ నేచరు మనిషికి వస్తుంది లేకపోతే వచ్చి ఉన్నది మనం చూస్తున్నాం. గమనించండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? హృదయానికి ఘోరమైన వ్యాధి కలిగిందంట. అంటే ఏంటో తెలుసా? అది ఇల్లీగల్గా బిహేవ్ చేయడానికి రోగం వచ్చేసింది. అంటే చట్టం అక్కడే ఉంటుంది, రూల్స్ అక్కడే ఉంటాయి, కానీ ఫాలో అవ్వరు. ఇలాంటి మనసు ఎందుకు వస్తుంది ఎవరికైనా? ఎప్పుడైనా ఆలోచించండి. ఒక మనసు చెడిపోయింది అని చెప్పడం అనమాట. రూల్ ప్రకారం వెళ్ళాలి, లా ప్రకారం జీవించాలి అన్న మనసు లేదు మానవులకి. అక్కడ రోగం ఏదో పట్టింది అంటున్నాడు. అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. ఇలాంటి మనసుతో ఎవ్వరూ కూడా ఏదైనా తోటలో ఉండలేరు, దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. ఆదాము అవ్వ దేవుని యొక్క రూల్ని తప్పిపోయారండి. తప్పిపోయిన తర్వాత ప్రభువారు ఏమన్నాడు? మీరు ఇల్లీగల్ అయిపోయారు, మీరు ఇక్కడ లీగల్ కాదు, బయటికి వెళ్ళిపోండి అన్నాడు. మీరు ఇక్కడ లీగల్ కాదు, మీరు లోపలికి ఎంట్రీ లేదు. ఎలా అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ట్యాగ్ ఇస్తారో అలానే ఆదాము అవ్వను ఏమన్నాడంటే ప్రభువారు, మీరు ఇల్లీగల్ అయిపోయారు, ఇక్కడికి మీరు ఇందులోకి ప్రవేశం లేదు, మీకు వెళ్ళండి బయటికి గెంటి వేశాడు. ఎంట్రీ ఈజ్ రెస్ట్రిక్టెడ్ అనమాట. అన్ఆథరైజ్డ్ పీపుల్కి ఇందులోకి అనుమతి లేదు అంటున్నాడు ప్రభువారు. అంటే ఇల్లీగల్ ఫెలోస్కి ఇక్కడ ఎంట్రీ లేదు. జాగ్రత్త గమనించాలి. ఈ లోకంలో చాలా పడిపోయిన దేవదూతలు ఉన్నాయి దేవుని వాక్యం ప్రకారం. అవి ఏం చేస్తాయి అంటే మానవులను చూసి అవి కూడా ఈ లోకంలో లీగల్ అవడానికి ప్రయత్నిస్తాయి. అందుకే మనుషులు లోపలికి దూరతాయి. అప్పుడే దెయ్యం పట్టింది అంటారు. నిజానికి ఆ పడిపోయిన దేవదూత వీడిని ఏదో బాధపరచాలని రాలేదు. నిజానికి ఈ భూమి మీద లీగల్ అవడానికి ప్రయత్నిస్తుంది అది. హలో, ఎంతమందికి అర్థమైంది? ఈ భూమి మీద మనం లీగల్ కదా, కాయలు తింటాము, పరిగెత్తాము, అన్నీ ఎంజాయ్ చేస్తాము. కానీ ఈ దేవదూతలు అవి లీగల్ కాదు. ఇక్కడ వాటికి ఆహారం తినే యోగ్యత లేదు, శారీరకంగా ఏమీ అనుభవం చెందడానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఆత్మ సంబంధులు కాబట్టి. సో అవి ఏం చేస్తాయంటే ఎవరైనా శరీరం చూసుకొని దానిలోకి దూరటానికి ప్రయత్నిస్తాయి, ఇక్కడ లీగల్ అవటానికి ప్రయత్నిస్తాయి. సో లీగల్గా ఉండటం అంటే ఏంటి అర్థం? అక్కడ రూల్ ప్రకారం జీవించటమే. సో ఏదైనా తోటలో మానవులు ఇల్లీగల్ అయిపోయారు, బయటికి గంటేశాడు ప్రభువారు. ఆ తర్వాత ఎన్నోసార్లు తండ్రి అయిన దేవుడు మానవుల్ని లీగల్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ మానవులు లీగల్ అవ్వలేదు. అయితే ఈ సందర్భంలో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాము ద్వారా అందరూ ఇల్లీగల్ అయిపోయారు. మనం అందరం ఎక్కడ పడుతున్నాము? ఈ జైలు వంటి ప్రాంతంలో పడుతున్నాము. దిస్ ఈజ్ ఇల్లీగల్ ప్లేస్. అందుకే అందరూ ఇల్లీగల్గా బిహేవ్ చేస్తారు. ఇక్కడ సత్యము లేదు, న్యాయము లేదు, ధర్మము లేదు, అంత అక్రమమే జరుగుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఎంత సిన్సియర్గా ఉన్నా ఇదే జరుగుతుంది. ఎందుకని? ఈ ప్రాంతంలో అధికారి ఇల్లీగల్ అధికారి. మనం లీగల్ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి పడ్డాము. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరో చూద్దాం. సో మొదటి ఆదాము ఏం చేశాడంటే ఫెయిల్ అయ్యాడు. మొదటి ఆదాము ఎవరంటే భూ సంబంధి. ఈయన మరి తప్పు పని చేయడం వల్ల ఇల్లీగల్ అయిపోయాడు. ఇల్లీగల్ అయిపోవడం చేత ఆ యొక్క ఏదైనా తోట నుంచి బయటికి గెంటివేయబడ్డాడు. ఇప్పుడు రెండో ఆదాము వచ్చాడండి. ఎలా అయితే మొదటి ఆదాము వచ్చాడో ప్రభు సృష్టించాడు, అలాగే రెండో ఆదాము కూడా సృష్టించాడండి ప్రభువారు. ఆ రెండో ఆదాము కూడా వచ్చాడు. ఎలా అయితే మొదటి ఆదాము ద్వారా మనం అందరం ఇల్లీగల్ ప్రాంతంలో ఉంటున్నామో, ఈ రెండో ఆదాము ద్వారా మన అందరము లీగల్ ప్రాంతంలోకి వెళ్తామండి. ఇదే ప్రభువారు మనల్ని అర్థం చేసుకోమని దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాడు. చాలామంది యేసు ప్రభువారిని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతారండి. యేసు ప్రభువారు ప్రవక్త అంటారు, లేకపోతే దేవుడు అంటారు, లేకపోతే తండ్రి అయిన దేవుడే ఇక్కడికి వచ్చారంటారు. చాలా చాలా విధాలుగా యేసు ప్రభువారిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు.
అంటే యేసు ప్రభువారు ఎవరో చూసిన తర్వాత ఆయన రెండో ఆదాం కాబట్టి మనం ఆయనలాగా మరలా ఏదైనా తోటలోకి ప్రవేశించాలి అని అర్థం చేసుకుందాం. ఇప్పుడు యేసు ప్రభువారి గురించి ఆలోచిద్దామా? ఎవరండి యేసు ప్రభువారు? చాలా మంది అంటారు దేవుడే అంటారు, తండ్రి అయిన దేవుడే అంటారు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు. ఎవరు? యేసు ప్రభువారు దేవుని కుమారుడు. మరి భూమి మీదకి రాకముందు ఆయన ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. ఆయన అక్కడ మరి దేవదూతగా ఉన్నాడా, మరి ఎలా ఉన్నాడా తెలియదు. మనకు తెలుపబడిన వాక్యం ప్రకారం ఎలా ఉన్నాడు? దేవుని యొద్ద వాక్య రూపంలో ఉన్నాడు. యాక్చువల్గా ఆ వచనాన్ని అర్థం నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి యోహాను సువార్త. యేసు ప్రభువారిని తెలుసుకుందాం. ఆయన తెలుసుకుంటే ఆయన రెండో మాధవం అయితే ఆయన ద్వారా మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. యేసు ప్రభువారు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని చాలామంది ఏమంటారంటే యేసు ప్రభువారే త్రిత్వము, యేసు ప్రభువారే దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా ఈయనే, అందులో చూడండి ముగ్గురు ఉన్నారు, అది ఇది అంటారు. అలా ఏం లేదండి. వాక్యము అన్న వర్డ్ లోగోస్, గ్రీక్లో. లోగోస్ ఈజ్ నథింగ్ బట్ లాజిక్, రీజనింగ్ ఆర్ ఎ ప్లాన్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్. ఆది అందు ఒక ప్లాన్ ఉండెను, ఒక లాజిక్ ఉండెను. ఆ లాజిక్ దేవుని యొద్ద ఉండెను, ఆ ఎక్స్ప్రెషను దేవుని యొద్ద ఉండెను, ఆ ప్లాను దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అన్న వర్డ్ని రాంగ్గా ట్రాన్స్లేట్ చేశారు. వాక్యము దేవుని యొద్ద దేవుని వలె ఉండెను, అలా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు దాన్ని. రివైజ్డ్ ఇంగ్లీష్ వర్షన్లో క్లియర్గా ఇలానే ట్రాన్స్లేట్ చేయబడి ఉంది. మాఫెత్ ట్రాన్స్లేషన్లో కూడా ఇలానే ట్రాన్స్లేట్ చేయబడి ఉంది. ఇక్కడ స్టేట్మెంట్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు త్రిత్వవాదులు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాక్యము దేవుని యొద్ద ఉండటం, వాక్యం దేవుడై ఉండటం రెండు సాధ్యం కాదు. హలో, వాక్యం దేవుని వద్ద ఉండటం, ఆ వద్ద ఉండటం మళ్ళీ ఆయన అయి ఉండటం రెండు సాధ్యం కాదు. ఈ ఫోను నా యొద్ద ఉండెను, నేను ఫోన్ అయి ఉండను అంటే అది తప్పు కదండి. ఇది నా పక్కన ఉంది నా యొద్ద, మళ్ళీ ఇదే నేనై ఉన్నానా? అప్పుడు నేను నా యొద్ద ఉండదని ఎలా చెప్తాను? అంటే ఎలా ఉంటుందంటే విజయ్ కుమార్ యొద్ద ఉండెను, విజయ్ కుమార్ అయి ఉండెను. అదేందండి, వద్ద ఎట్లా ఉంటాడు, విజయ్ కుమార్ అయి ఎట్లా ఉంటాడు? సింపుల్ స్టేట్మెంట్. అందుకే ఆ ఎక్స్ప్రెషన్ని సరిగ్గా ట్రాన్స్లేట్ చేసిన కొన్ని బైబుల్స్ ఉన్నాయి, అది చదువుకోవాలి. చూడండి, వాక్యము అంటే మాట. ఎవరి మాట? దేవుని మాట. చూసారా, దేవుడు పలికిన మాట శాసనం అవుతుంది, దేవుడు పలికిన మాట ధర్మశాస్త్రం అవుతుంది, ఆజ్ఞలు అవుతాయి. సో దేవుని యొద్ద ఏముందంటే దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని ఎక్స్ప్రెషన్ ఉంది, దేవుని యొక్క లాజిక్ ఉన్నది. ఇప్పుడు కిందకి రండి, 14వ వచనం చూడండి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యం అండి, ఆ దేవుడు కాదు మన మధ్య నివసించింది. ఎవరు? ఆ లోగోస్, ఆ ఎక్స్ప్రెషన్, ఆ ప్లాన్, దేవుని మాట మన మధ్యకి శరీరం దాల్చుకొని వచ్చాడు. అందరూ వినాలి, జాగ్రత్తగా అర్థం వినాలి. యేసు ప్రభువారు అర్థం కాకపోతే యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త కూడా అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభువారు వాక్యము, ఎక్స్ప్రెషను, దేవుని ప్లాను, దేవుని లాజిక్ అని నేను చెప్తున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని శరీరధారిగా మన మధ్యకి పంపినప్పుడు చాలామంది ఏమంటారంటే ఎవరికి పుట్టాడు? తండ్రి ఎవరు? దేవుడు మరియమ్మ తల్లిని బలవంతం చేశాడా? చాలామంది చండాలమైన మాటలు మాట్లాడతారండి. ఎవరికి పుట్టాడో తెలియదు, ఈయనేంది అది ఇదని. వాక్యం తెలియకపోతే అలానే మాట్లాడతారు. ఇప్పుడు మొదటి ఆదాం దగ్గరికి వెళ్దాం. యేసు ప్రభువుని అర్థం చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైనా మొట్టమొదటి ఆదాన్ని గమనిస్తే రెండో ఆదాం కూడా అర్థమవుతాడు. మొదటి ఆదాం ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎలా సృష్టించాడు తెలుసా? నేల మంటిని తీసుకొని ఒక ప్రతిమను చేసి
వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అతడు జీవించు ప్రాణి ఆయను. మొదటి ఆదాము ఇలా అయ్యాడు. అందుకే మీకు రెండో ఆదాము అర్థం కావట్లేదు, బయట వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు వాక్యానికి శరీరం ఇచ్చాడు. సరే, ఈ ఆదామును ఎలా సృష్టించాడో ఇంకా అర్థం కాకపోతే అవ్వ దగ్గరికి వెళ్దాం. అవ్వను ఎలా సృష్టించాడు ప్రభువారు? అవ్వకి ఆదాముకి తల్లిదండ్రులు ఎక్కడండి? యేసు ప్రభు వారి తల్లిదండ్రులు ఎవరని అడుగుతున్నా వారికి నా సమాధానం ఏంటంటే, మా బైబిల్లో మొదటి ఆదాము అంటే మొట్టమొదటిగా సృష్టించబడిన వ్యక్తి అయిన ఆదాముకి అవ్వకి కూడా తల్లిదండ్రులు లేరురా బాబు. ఎవరున్నారు తల్లిదండ్రులు? మట్టి నుంచి తీశాడు ఆదాముని. అవ్వనైతే ఆదాము యొక్క బాడీలో ఒక మొక్క తీసి దానికి మాంసంతో కప్పివేసి అవ్వను చేశాడు. మా దేవుడు సృష్టికర్త ఆ వాక్యానికి శరీరం ఇచ్చి మరియమ్మ తల్లి గర్భంలో పెట్టాడు. ఎవరికి పుట్టాడని అడగబాకండి, పిచ్చి వెర్రి వారలారా. మీరు యేసు ప్రభు వారిని అడిగే ముందు మొదటి ఆదాముని అడగండి. మా మొదటి ఆదాము ఎలా సృష్టించబడ్డాడు? మట్టి నుంచి లేపాడు దేవుడు. ఈ ఆదాముని ఏం చేశాడు? రెండో ఆదాముని యేసుక్రీస్తునే ఆయన్ని వాక్యాన్ని పిండంగా చేసి మరియమ్మ తల్లి గర్భంలో పెట్టాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారైతే ఎవరు తల్లిదండ్రులు అని అడుగుతారు. మరి ఆదాముకి అవ్వకి ఎవరు తల్లిదండ్రులు? మా దేవుడు ఈ రాళ్ల నుంచి కూడా పిల్లలను పుట్టిస్తాడని వాక్యం చెప్తుంది. అర్థం చేసుకోవాలి. సో యేసు ప్రభు వారు ఎవరిప్పుడు? ఆ వాక్యము శరీర రూపం దాల్చి వచ్చిన వాడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా పుట్టిన వాళ్ళందరూ దేవుని కుమారులే. ఆదాము ఎవరి కుమారుడు? ఎక్కడ రాయబడింది చూడండి. ఆదాము ఎవరి కుమారుడు అని రాయబడింది? మరియమ్మ తల్లి గర్భమని వాడుకున్నాడు అంతే దేవుడు. చాలా మందికి తెలియదు. ఈ రోజున సరగసి అని ఒకటి జరుగుతుంది. కళ్ళు తెరవండి యేసు ప్రభువారి యొక్క పుట్టుక గురించి అడిగేవారులారా. ఎవరో బీజాలు తీసుకొచ్చి ఎవరో గర్భంలో పెడితే ఆ తల్లి బిడ్డను కనిస్తుంది. మూర్ఖపు మాటలు మాట్లాడేవారులారా. తండ్రి బీజం ఎక్కడి నుంచో వచ్చుద్ది, తల్లి బీజం ఎక్కడి నుంచో వచ్చుద్ది. ఆ రెండు తీసుకొచ్చి వేరే గర్భంలో పెడితే ఈ స్త్రీ బిడ్డను కనిస్తుంది. అప్పుడు ఈ బిడ్డని ఎవరు రేపు చేశారు? పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఈ రోజున సైన్స్ బాగా అభివృద్ధి చెందినా కూడా ఇంకా యేసుప్రభువారు ఎవరికి పుట్టాడు అని అడగటం పిచ్చి ప్రశ్న, మూర్ఖపు ప్రశ్న. దేవుడు మరియమ్మ తల్లి గర్భాన్ని వాడుకున్నాడు అంతే. ఆ సంగతి మరియమ్మకి తల్లికి తెలుసు, తండ్రిగా వ్యవహరించిన యేసేపుకి తెలుసు. ఈ రోజున బైబిల్ మీద అబండాలు వేద్దామన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడతారండి వాళ్ళు. ఓకే, చూడండి లూకా 3వ అధ్యాయము చివరి వచనం చూడండి. కైనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. యేసు ప్రభువారు ఒక్కడేనా దేవుని కుమారుడు? ఆదాము కూడా దేవుని కుమారుడే. ఇప్పుడు యేసు ప్రభువారిని దేవుడు చేస్తున్నా ఓ మతస్థులారా మీ యొద్దకు వస్తున్నా. ఆదాము కూడా దేవుని కుమారుడేనండి. ఎలా అయితే యేసు ప్రభువారు దేవుని కుమారుడు, ఆదాము కూడా దేవుని కుమారుడే. ఆదామే కాదండి, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ దేవుని కుమారులే. మరి నన్ను కూడా పూజిస్తారా? ఇప్పుడు నేను దేవుని కుమారుని అయితే నన్ను కూడా పూజిస్తారా యేసు ప్రభువారిలాగా? వాక్యం చూపిస్తాను చూడండి. అందుకే చెప్తున్నా కదా, లీగల్గా ఉండటానికి, సత్యాన్ని పట్టుకోవడానికి చాలా మందికి ఇక్కడ మనస్సు లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరికండి అధికారం అనుగ్రహించబడింది? తన నామమందు విశ్వాసముంచిన వారికి. మరి వీళ్ళు దేవుని పిల్లలు అవుతున్నారు, దేవుని కుమారులు అవుతున్నారు. నేను అనుకున్నాను యేసు ప్రభువారు ఒక్కడే దేవుని కుమారుడు అనుకున్నానండి. కాదంట, ఆదాము కూడా దేవుని కుమారుడంట. ఇలా యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా దేవుని కుమారులంట. ఇప్పుడు యేసు ప్రభువారిని దేవుని కుమారుడని పూజిస్తున్న వారులారా ఎంతమందిని పూజిస్తారు ఆలోచించండి. పూజించండి, అందరిని పూజించండి, ఆరాధించండి. యేసు ప్రభువారిని ఆరాధించాలనుకుంటున్న వారులారా ఈ వాక్యాలు వినండి, ఆయన ఎవరో తెలుసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం.
దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఇప్పుడు ఎవరైనా దేవుని ఆత్మచేత ఈ భూమి మీద నడిపించబడితే వాళ్ళందరూ దేవుని కుమారులు అంటగా. యేసుప్రభు వారు ఒక్కడే అనుకుంటున్నాంగా మనం. యేసుప్రభు వారితో పాటు చాలా మంది ఉన్నారుగా. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే. యేసుప్రభు వారు ఒక్కడేనా దేవుని కుమారుడు? ఆ విషయం ఆయనేం అనలేదే. చాలా మంది మతస్థులు అంటున్నారు. ప్రత్యేకంగా యేసుప్రభు వారిని ప్రత్యేకంగా చేసి ఆయన పూజించడానికి, ఆయన చుట్టూ మతం అల్లటానికి చేశారు. ఇది ఒక వచనం కిందకి రండి, 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. ఏమంటే క్రీస్తు తోటి వారసులం అంటండి మనము. యేసు ప్రభువారు ఒక్కడే వారసుడు కాదంటే దేవునికి, ఒక్కడే కాదంటే కుమారుడు. మనం కూడా కుమారులమేనంట. మరి యేసు ప్రభువారికి ఇచ్చిన దర్జాన్ని మాకు కూడా ఇస్తారా? పూజ మమ్మల్ని కూడా చేస్తారా? మాకు కూడా ఆరాధన చేస్తారా? సత్యాన్ని గ్రహించాలని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఇక్కడ సత్యాన్ని గ్రహించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువారు అన్నారు, నేను చాలా ఆశ్చర్యకార్యములు చేశాను, తండ్రి యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే ఎక్కువగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడన్నాడు. ఆయనే అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని అర్థం చేసుకోవటంలో మోసపోవద్దు. ఈ యేసు ప్రభువారిని అర్థం చేసుకోకపోతే ఆయన చెప్పిన సువార్త కూడా అర్థం కాదని మేము ఈ రోజున ప్రకటించుతూ ఉన్నాము. ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. ఏంటండి ఇది? ఎవరైతే యేసు ప్రభులాగా జయిస్తారో, ఈ లోకాన్ని జీవిస్తారో, ఈ లోకంలో వాళ్ళందరూ యేసు క్రీస్తు సింహాసనం మీద, అంటే దేవుని సింహాసనం మీద కూర్చుంటారంటండి. ఏమన్నాడు యేసు ప్రభు? జాగ్రత్త గమనించండి. నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను. ఎవరైతే నాకులాగా జయిస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చుంటారు. అంటే మనం కూడా తండ్రి సింహాసనం మీద కూర్చుండబోతున్నామా? అయితే మనల్ని కూడా పూజించాలా? మరి ఇప్పుడు చాలామందికి యేసు ప్రభువారు తెలియదండి. యేసు ప్రభువారు ఎవరు అంటే మతం మోసపోయింది. మతానికి యేసు ప్రభువారు తెలియదండి. ఈ రోజున మీ అందరికి నేను చెప్తాను, యేసు ప్రభువారు ఎవరో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అయితే ఆదాము ఉన్నాడో యేసు ప్రభువారు మనకున్నాడండి. ఒక వ్యక్తి ద్వారా మనము పాడైపోతే ఇంకొక వ్యక్తి ద్వారా బాగయ్యే పరిస్థితి కల్పించాడండి. అంతేనండి. ఆయన మొదటి ఆదాము, ఈయన చివరి ఆదాము, రెండో ఆదాము. ఇప్పుడు చూద్దామా? యేసు ప్రభువారు ఎవరో తెలుసుకుంటలో స్పష్టత ఇక్కడే వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45 నుంచి చదువుతాను. అందరూ జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువారిని అర్థం చేసుకుంటలో అందరి కళ్ళు తెరవబడాలి. ఈ రోజున ఆయన మొదటి ఆదాము తప్పిపోయాడు. మనందరం కూడా ఆయన సంతానం కాబట్టి ఇలా తప్పిపోయి వచ్చాము. ఇప్పుడు ఇంకొక ఆదాము వచ్చాడు, పైనుంచి వచ్చాడు, ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు. ఎలా? మొదటి ఆదాములాగే సృష్టించబడ్డాడు. ఆయన మట్టిలో నుంచి వస్తే ఈయన పరలోకం నుండి వచ్చాడు. అర్థమవుతుందా? ఈ ఆదాము ద్వారా మనం మళ్ళా ఏదైనా తోట లోపలికి వెళ్ళాలి అని దేవుడు ప్లాను, ప్రణాళిక ఇచ్చి పంపించాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? చదువుతున్నా చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఎవరండి కడపటి ఆదాము? యేసు ప్రభువారు. మొదటి ఆదామేమో ఫిజికల్ అంట, భౌతికమైన వాడు. ఈ రెండో ఆదాము ఎవరు? పరలోకం నుంచి వచ్చిన వాడు. అందుకే ఆయన మరణించి తిరిగి లేచి మరలా ఆరోహణే వెళ్ళిపోయాడు. అక్కడ శిష్యులందరూ చూస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు ప్రత్యేకించబడి అలా ఆరోహణే వెళ్ళిపోయాడు. అక్కడ దూత వెనకే వచ్చి ఏమందో తెలుసా? ఈయన ఎలా అయితే ఆరోహణే వెళ్తున్నాడో కంగారు పడద్దు, ఆయన మరలా వస్తాడు మీకోసం. అదే వాక్యం చెప్తుంది.
ఇప్పుడు వాక్యాన్ని స్పష్టంగా గమనించండి. యేసు ప్రభువారు ఎవరో తెలిసిపోద్ది మనకి. ఎలా అయితే ఆదాం మనకు తండ్రో ఆ విధంగా ఇప్పుడు ఈయన మనకు తండ్రి. అర్థమవుతుందా? మొదటి ఆదాం ద్వారా మనం అందరము ఈ యొక్క పాపలోకంలో, ఇల్లీగల్ లోకంలోకి వచ్చి పడ్డాము. లీగల్ లోకంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈయన ద్వారా లీగల్ లోకంలోకి వెళ్ళగలము. ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నాడు. వాక్య భాగం చదువుతాను, గమనించండి అందరూ. నెక్స్ట్ వచనం 46. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. చూసారా? ప్రకృతి సంబంధమైన వాడు ఎవరు? ఆదాము. ఆయన ద్వారా వచ్చిన మనం అందరం ప్రకృతి సంబంధులమే. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాడు ఎవరు? రెండో ఆదాము యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ద్వారా మనమందరము ఆత్మ సంబంధం అవుతున్నాము. నెక్స్ట్ వచనం, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. చూడండి, యేసుప్రభువుని అర్థం చేసుకోండి. మొదటి మనుష్యుడు భూ సంబంధి, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చాడు. అందుకే మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. లీగల్ అవటానికి మనల్ని తయారు చేస్తున్నాడు. లీగల్గా వెళ్ళటానికి మనల్ని తయారు చేస్తున్నాడు. 48. మట్టి నుండి పుట్టినవాడెవడో, మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. ఆదాము మట్టి నుండి పుట్టాడు కాబట్టి మనమందరం కూడా అలానే ఉన్నామంట. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులు అట్టివారే. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధులు అవుతున్నాము. ఆయనలాగా మనం ఉండబోతున్నాము. మొదటి మానవుడి ద్వారా మట్టి సంబంధులమే, రెండో మానవుని ద్వారా వెళ్తే మాత్రం ఆయన సంబంధులమే. దేవుని వాక్యం చెప్పుచున్నది. చాలామందికి సత్యం మీద అవగాహన లేదు, సత్యాన్ని తెలుసుకోవాలన్న కోరిక లేదు, సత్యం చెప్పినప్పుడు హృదయంలోకి తీసుకొని దాని ప్రకారం జీవించాలన్న కోరిక లేదు. వారి అబద్ధాల్లోనే జీవించాలి, వారి మోసాల్లోనే అలానే బ్రతకాలని భావిస్తూ ఉన్నారు. గమనించండి నెక్స్ట్ లైన్ 49. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము, దాకా మట్టి నుండి పుట్టిన ఆదాం పోలిక ధరించాం కదా, ఆ ప్రకారమే అక్కడ రాయబడిన జాగ్రత్త గమనించండి, పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇప్పుడు ఆ పరలోకం నుండి వచ్చిన రెండో ఆదాము ఆ పోలికను కూడా ధరించాలి. మనం లీగల్ అవ్వాలి దేవుని రాజ్యంలోకి. ఎంతమందికి అర్థమైంది? చూడండి, యేసు ప్రభు వారిని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిందండి ఈ లోకం. అందుకే ఆయన చుట్టూ మతాన్ని వెళ్ళారు. అమాయకులు అందరూ పాపం మతం బారిన పడ్డారు. ఆ తర్వాత యేసు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళు యోధా మతం అయ్యారు. చూసారా? ఇశ్రాయేలీలు యాక్చువల్గా యేసు ప్రభు వారిని అంగీకరించాలి, కానీ వాళ్ళు అంగీకరించలా. ఎందుకని? వాళ్ళేమో యోధా మతం అయ్యారు, వీళ్ళేమో క్రిస్టియన్ మతం అయ్యారు. రెండు కూడా దేవునికి దూరం అయ్యాయి. నిజముగా యేసు ప్రభువారు తెచ్చింది రాజ్యము. ఏ రాజ్యము? ఏదైనా తోట, పరలోక రాజ్యము. నువ్వు ఎక్కడి నుంచి అయితే పడిపోయావో అక్కడికి రమ్మంటున్నాడు ప్రభువారు. ఈ రోజున యేసు ప్రభువారిని అంగీకరించడం అంటే ఏంటో చెప్తున్న, జాగ్రత్తగా వినండి. యాక్సెప్టింగ్ జీసస్ గాస్పల్ మీన్స్ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ మెస్సయా. యేసు ప్రభువారి సువార్తను అంగీకరించడం అంటే యేసు ప్రభువారిని రాజుగా అంగీకరించటం, అభిషేకించబడిన రాజుగా అంగీకరించటం. దాని అర్థం ఏంటి? విచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్టింగ్ హిస్ కింగ్డమ్స్ సిటిజన్షిప్. దాని అర్థం ఏంటి? యేసు ప్రభువారి రాజ్యం యొక్క పౌరసత్వాన్ని పొందుకోవటం. అంగీకరించడం అంటే యేసు ప్రభు రాజ్యములో ఒక పౌరుడుగా పౌరసత్వాన్ని పొందుకోవడంతో సమానం. దాని అర్థం ఏంటి? ఇక నుంచి ఈయన అధికారం కింద ఆయన రాజ్యంలో ఆయన పౌరుడుగా 100% విధేయుడిగా జీవిస్తాను అని ఒప్పుకోవడం. నేను ఇప్పుడు ఇండియన్ సిటిజన్ అండి. ఈ లోక ప్రకారం ఇండియన్ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను 100% ఒబే చేస్తా. చెయ్యాలి, లేకపోతే నన్ను తీసి ఇండియా బయట పెడతారు, లేకపోతే జైల్లో పెడతారు. అది పౌరుడి యొక్క ధర్మం, డ్యూటీ. అలానే ఒకడు యేసు ప్రభువారి శుభవార్తను అంగీకరిస్తున్నాడంటే ఏంటి? వాడు యేసు క్రీస్తు రాజ్యము యొక్క పౌరసత్వాన్ని అంగీకరిస్తున్నాడు.
దాని అర్థం ఏంటి? ఆ రాజ్యంలో ఆయన చట్టం ప్రకారం ఇక నుంచి నడుచుకుంటానని చెప్పడం, విధేయుడుగా జీవిస్తానని చెప్పడం. ఇది పోయింది. మతంలో ఏం చేశారు? యేసు ప్రభువుని ప్రభువుగా ఒప్పుకో, చాలు, నువ్వు రక్షించబడతావు. ఆయన దేవుడు అంటే చాలంట. అంటే ఏంటి? యూ హ్యావ్ టు రికగ్నైజ్ హిమ్ యాజ్ ఎ గాడ్, దట్స్ ఇట్. ఆయన దేవుడు అని ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావంట. విచ్ ఈజ్ ఫాల్స్, అది రాంగ్. సో ఇప్పుడు దేవుడు తన కుమారునికి సువార్త చెప్పమని పంపించాడు అన్న సంగతి తెలుసుకుంటే, యేసు ప్రభువారి రాజ్యంలోకి వెళ్ళటం అంటే తండ్రి అయిన దేవుని రాజ్యంలోకి వెళ్ళటం అని మనకి అర్థం అవ్వాలి. ఇంత సత్యాన్ని గ్రహించకుండా మోసములో పడుచున్నారు ఈ లోకస్తులు, మతస్థులు, యూదా మతస్థులు, క్రిస్టియానిటీ మతస్థులు అందరూ. పైగా వీళ్ళిద్దరిని చూసి కొంతమంది తయారయ్యారు నాస్తికులు. వీళ్ళ ఆచారాలు, వీళ్ళ మత సిద్ధాంతాలు, వీళ్ళ జీవిత లైఫ్ స్టైల్, అంటే వీళ్ళ జీవిత విధానం చూసి కొంతమందికి చిరాకేసి దేవుడే లేడని చెప్పేసి కొంతమంది తయారయ్యారు. సరే, మతాలకి వ్యతిరేకం కొంతమంది తయారయ్యారు. వాళ్ళని నాస్తికులు అనొచ్చు మనం. అది ఒక మతంలాగా తయారైంది. సో కాబట్టి ఈ రోజున మనందరం అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభువారి శుభవార్త ప్రకారం ముందు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవాలి, ఆ తర్వాత మనం ఎందుకు సత్యాన్ని అంగీకరించట్లేదు, మనకి ఏమైంది, మనకి ఏమైనా రోగం వచ్చిందా, అది అర్థం చేసుకోవాలి. ఈ రోజున మానవుడు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి లేడండి, సత్యాన్ని వెతకడానికి లేడండి, నిజాన్ని పట్టుకోవడానికి వాడి మనసు రావట్లేదండి. ఎందుకని? ఆ మనసు ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. వాడు ఇల్లీగల్ రాజ్యంలో ఇల్లీగల్గా బతకడానికి అలవాటైపోయాడు. పోనీలేరా లంచం ఇద్దాము, పోనీలేరా లంచం తీసుకుందాము, ఇట్లా ఒక అబద్ధమేగా చెప్తే ఏమైంది, పోనీలేరా వాడు ఏదో గాలి తిరిగాడు, అట్లా. అంటే ఏంటి? ఇల్లీగల్గా జీవించటానికి బాగా అలవాటు పడిపోయారు. అందుకే చాలా మందికి సత్యం రుచించటం లేదు, సత్యం రుచించట్లేదు. కొన్ని రాజ్యంలోకి ప్రవేశించకుండా అందరూ ఇల్లీగల్ అయిపోయారు. ఎప్పుడు? మొదటి ఆదాము తప్పు చేసినప్పుడు. ఇప్పుడు రెండో ఆదాము ఎప్పుడైతే జయించాడో ఈ లోకాన్ని, ఆయన ద్వారా మనమందరం మళ్ళీ లీగల్ అవుతున్నాము. ఇప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాము. నికోదేము వచ్చాడు, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని మాకు అర్థమవుతుందయ్యా అన్నాడు. ఒక మాట. యేసుప్రభువారు అన్నాడు, డైరెక్ట్ పాయింట్కి వస్తాను, ఎక్కువ మాట్లాడబాకండి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒక వ్యక్తి నీటి మూలంగా ఆత్మ మూలంగా కొత్తగా జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు అన్నాడు. అంటే ఏంటి? నువ్వు భూ సంబంధివి, నువ్వు ఆత్మ సంబంధంగా జన్మించాలి, అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. ముందు నీటి మూలంగా జన్మించు, అంటే బాప్తీసం తీసుకో, బాప్తీసం తీసుకొని దేవుని సంఘంలోకి రా, ఆ తర్వాత ఆత్మ సంబంధంగా యేసుప్రభువారు వచ్చినప్పుడు జన్మిస్తావు అని యేసుప్రభువారు చెప్తున్నారు స్పష్టంగా. అందరూ అర్థం చేసుకోవాలి. భూమిపైన ఉన్న మానవులందరికీ సువార్త ప్రకటించమని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు. ఆయన ఆ శుభవార్త ద్వారా ఏం చేస్తున్నాడు? మానవులందరినీ తిరిగి లీగల్ చేస్తున్నాడు దేవుని రాజ్యంలోకి. అందరికీ అర్థమైంది ఈ విషయం. అంటే సత్యాన్ని ప్రేమించగలిగే మనసిస్తున్నాడు, లీగల్గా జీవించగలిగే కెపాసిటీ ఇస్తున్నాడు. ఇది ఇది చాలామంది ఇది బైబిల్ అంటారు, కానీ ఇది ధర్మశాస్త్రం. ఇది దేవుని రాజ్యములో పాటించవలసిన నియమాల పుస్తకం, అంటే రాజ్యాంగం. దీని ప్రకారం జీవించేవాడు లీగల్ అవుతాడు, దీని ప్రకారం జీవించిన వాడు ఇల్లీగల్ అవుతాడు. ఈ రోజున ఎందరైతే దేవుని రాజ్యములోకి యేసుక్రీస్తు ద్వారా ప్రవేశిస్తున్నారో వారందరూ శుభవార్త ప్రకారం వచ్చారు. వారందరికి ఒక డ్యూటీ ఉందండి. ఇప్పుడు మానవులందరూ ఇల్లీగల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని లీగల్ చేస్తున్నాడు. లీగల్ అయిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? లీగల్ టర్మ్స్ ప్రకారం జీవించాలి. దానిని ఏమన్నాడు ప్రభువారు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి,
ఎవరైతే దేవుని రాజ్య పౌరులయ్యారో, యేసుక్రీస్తు ద్వారా పౌరసత్వం సంపాదించారో, లీగల్ అయ్యారో, యేసు సువార్త ద్వారా ఎవరైతే రాజ్యం యొక్క పౌరసత్వాన్ని పొందారో వారందరూ చేయవలసిన పని ఏంటి? ఒకటే ఒక పని, డ్యూటీ. దేవుని రాజ్యపు నీతిని వెతకాలి. సో దేవుని రాజ్య పౌరులైన వారికి ఒకటే ప్రయారిటీ, ఆయన రాజ్యం యొక్క రాజ్యాంగం ప్రకారం జీవించాలి. ఇదే డ్యూటీ. అలా జీవించలేదనుకోండి, మళ్ళా ఏమవుతారు? అనీతిమంతులు అవుతారు, అంటే ఇల్లీగల్ అయిపోతారు. ఆ రాజ్యపు నీతిని మొదట వెతకడి, మొదట అన్న వర్డ్ ప్రయారిటీ అన్నమాట. ప్రయారిటీ అంటే చెప్పండి, ప్రాధాన్యతలు. ఈరోజు మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటి? ఏం చేయాలి? రకరకాల జీవితాల్లో రకరకాల ప్రాధాన్యతలు ఉంటాయి. ఇంపార్టెంట్ పని ఏంటి? అది మీ ప్రయారిటీ అవుద్ది. మీ జీవితంలో ప్రయారిటీలు ఉన్నాయా అసలు? ఇది ముందు, ఇది వెనక అని ఉంటాయి, చాలామందికి ఉంటాయి. ఒక వ్యక్తిని కలవటం కొంతమందికి ప్రయారిటీ కావచ్చు, ఒక ఆహారాన్ని తయారు చేయడం కొంతమందికి ప్రయారిటీ కావచ్చు, చదువుకోవటం ప్రయారిటీ కావచ్చు. చాలా ప్రయారిటీస్ ఉంటాయి. కానీ దేవుని రాజ్య పౌరులకి ఏ ప్రయారిటీ ఉండాలంట? దేవుని రాజ్యపు నీతి వాళ్ళ ప్రయారిటీ కావాలి. ఎందుకని? దేవుని రాజ్యం బయట ఉన్న వాళ్ళందరూ అనీతిమంతులు, దేవుని రాజ్యం లోపల ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు. ఈ నీతిమంతుల యొక్క ప్రయారిటీ అంటే నీతి నివసించాలి, జీవించాలి. నీతి అంటే ఏంటో చూద్దాం. నీతి అంటే ఇంగ్లీష్లో రైచియస్నెస్ అని ఉంటుంది. రైట్ అనేది ఎప్పుడూ కూడా లాకు సంబంధించిన విషయం. రైట్ పని చేసామంటే అర్థం ఏంటి? యూ డిడ్ అకార్డింగ్ టు ద లా. రైట్ వర్క్ మీన్స్ ద వర్క్ ఈజ్ డన్ అకార్డింగ్ టు ద లా. లా ప్రకారం జరిగిన దాన్ని రైట్ అంటారు. గుడ్ అనరు, రైట్ అంటారు. ఎక్కడైతే రైట్ పని జరుగుద్దో అది అందరికి గుడ్ అయ్యింది. అర్థమవుతుందా? there is no such thing as a only good thing. there is only right thing, or right thing becomes good thing. అర్థమవుతుందా? మనందరము చట్ట ప్రకారం నడుచుకున్నప్పుడు అది సరైన పని అవుతుంది, సక్రమమైన పని అవుతుంది. ఎవరైతే చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటారో అది అక్రమమైన పని అవుతుంది. చూసారా? సో ఇప్పుడు నీతి అంటే సాధారణ భాషలో చెప్పాలంటే సక్రమంగా జీవించాలి, సక్రమంగా బతకాలి. అక్రమంగా కాదు, సక్రమంగా బతకాలి అని ప్రభువారు అడుగుతున్నారు. ఇది దేవుని రాజ్య పౌరులైన వారికి మొట్టమొదటి ప్రయారిటీ అయి ఉండాలి. యేసు ప్రభువారిని తెలుసుకోవటంలో ఫెయిల్ అయితే యేసు ప్రభువారి శుభవార్త అర్థం కాదు. యేసు ప్రభువారు ఆయన రెండో ఆదామని ఎవరికైతే ఇంకా అర్థం కాలేదో, ఆయన వాక్యమని, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ అని, ఆయన ఒక లాజిక్ అని, ఆయన దేవుని ప్రణాళిక అని ఇంకా ఎవరికైతే అర్థం కాలేదో వారందరూ రాంగ్ సువార్తను పట్టుకొని రాంగ్ వేలో జీవిస్తూ ఉంటారు. అందులో ఏ ఉపయోగం? కాబట్టి ఈ రోజున మనందరము కూడా యేసు ప్రభు వారిని నిజంగా గుర్తిద్దామా? ఆయన రెండవ ఆదాము, ఆయన నిజంగా గుర్తించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. ఏం రాయబడిందంటే, నాతో పాటు మీరు కూడా అనండి. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు అను నరుడు అని రాయబడింది మొదటి తిమోతి పత్రికలో. చూసారా? మరి యేసు ప్రభువుని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం అన్న మాట వాక్యం ప్రకారం ఫెయిల్ అయిపోతారు. చూసారా? ఇప్పుడు యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పాడో మనందరం గమనించి ముగిద్దాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవుని రాజ్యం సమీపించింది, ఇప్పుడన్నా మారు మనసు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టారంట. 23వ వచనం కూడా చూడండి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోనూ ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ ఎన్నంతట సంచరించెను. సంవత్సరం పొడుగున క్రైస్తవ మతస్థులు ఏం చేస్తారు తెలుసా? సువార్త స్వస్థత మహాసభలు అని పెడతారు.
సంవత్సరం పొడుగునా. అందులో ఇదిగో యేసు ప్రభువు చెప్పిన సువార్త మాత్రం ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి. కట్టు కథలు, పెట్ట కథలు, ఎక్కడో సందర్భంలో ఏదో ఒకటి తీసుకొని చెప్పటాలు అట్లా ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి కానీ దేవుని సువార్త మాత్రం ఎందుకు ఉండదు చెప్పండి? అన్నీ ఉంటాయి కానీ దేవుని సువార్త మాత్రం ఉండదు. ఎందుకంటే మనుషులు ఎక్కడ బాగుపడిపోతారో అని. మనుషులు బాగుపడిపోతే ఎలా కదా? ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారు చూడండి. యేసువారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనము. ఆయన, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. అసలు నేను పరలోకం నుండి దిగి వచ్చింది ఇందుకే అని యేసు ప్రభువు చెప్తున్నారు. కానీ ఈ లోకంలో ఉన్న మతం ఏం చేస్తుంది? ఈ రాజ్య సువార్త గురించి వాళ్ళు ఎత్తనే ఎత్తరు. ఎందుకు వాళ్ళకి తెలియదుగా. ప్రభువారు చెప్తున్న విషయాలు గమనించాలి. లూకా 8:1. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. ఏవేమి చెప్పుచు ఆయన గ్రామంలో తిరిగాడు, పట్టణంలో తిరిగాడు. ఈ రోజున ప్రతి గ్రామంలో మీటింగు, ప్రతి పట్టణంలో మీటింగు. ఏం చెబుదామని? మత బోధ చేద్దామని. మా మతంలోకి కన్వర్ట్ అవ్వండి, మా దేవుణ్ణి నమ్ముకోండి. ఈ ఆ మాటలు అది కాదు కదా యేసు ప్రభువు ప్రకటించింది. దేవుని రాజ్య పౌరులు అవ్వండి, ఆయన అధికారాన్ని మీ జీవితంలో ఒప్పుకోండి. ఇల్లీగల్గా జీవించద్దు, లీగల్గా జీవించండి అని ప్రభువు చెప్తున్నారు. 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక్కడే చెప్పాడు అనుకుంటున్నారా? ఆయన శిష్యులను కూడా ఏర్పాటు చేసి చెప్పిన సువార్త ఇదే. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరిచే వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. దేవుని రాజ్యం ప్రకటించండి, ఆ రాజ్యము ద్వారా స్వస్థత అనుగ్రహించండి అని ప్రభువారు శిష్యులకి తర్ఫీదునిచ్చి మరీ పంపాడు. అంతేకాదండి 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ 70 మందిని ఏర్పాటు చేశాడు ప్రభువారు. ఇలా నిజంగా మన వాక్యాన్ని పరిశీలించగలిగితే అందరికీ అర్థమైందండి యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పారో, ఆయన ఎవరో, ఈ రోజున ఎందుకు మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారో కూడా అర్థమవుతుంది. సత్యాన్ని ఈ రోజున చాలామంది అంగీకరించినందుకో నేను ఫస్ట్లో స్టార్ట్ చేశాను, చెప్పాను. ఎందుకు అంత మొండి మనసు వచ్చింది వాళ్ళకి? ఎందుకు వారిలో నిజాన్ని ఒప్పుకునేంత ధైర్యం ఉండదు? ఎందుకని నిజమేంతో చేద్దాం, సత్యమేంతో తెలుసుకుందాం అన్న మనసు ఎందుకు రాదు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు అంత అహంకారంగా ఉంటారు? ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు ఒట్లు పెడతారు? ఒట్టు అమ్మతోడు నిజమని అంటారు. ఎందుకని? వాళ్ళ మనసుల్లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? కొంతమందికి అయితే సత్యం అంటే అసలు కోపం అంట. సత్యం చెప్తే వాళ్ళకి ఒళ్ళు కంపన వేసిద్దంట. అలా ఎందుకు ఉంటుంది అసలు? ఎలా వాళ్ళు అలా తయారవుతారు అంటున్నాను నేను. మైండ్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఇది అపవాది బ్రెయిను. ఇప్పుడు దేశస్తులు ఉంటారా? మన ఇండియాలోనే కాదండి, చైనాలో, అమెరికాలో, రకరకాల దేశాల్లో ఉంటారు. ఉండి కూడా ఆ దేశాన్ని వాళ్ళు ప్రేమించరు, ఆ దేశం యొక్క చట్టం ప్రకారం వాళ్ళు నడవరు. ఎందుకో ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఏంటో. వాళ్ళ బుర్రలు ఎలా షేప్ అయినాయో ఆలోచించండి. తల్లిదండ్రుల మాట వినరు. చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే లీగల్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడో ముందు వాడు తల్లిదండ్రుల మాట వింటాడు. తల్లిదండ్రుల మాట వినకపోతే ఇంకా రాజ్యాంగం మాట వింటాడు. యేసు ప్రభువారు తల్లిదండ్రులకు విధేయుడండి, తల్లిదండ్రులకు లోబడ్డాడండి. 30 సంవత్సరాల వరకు మరి దేవుడిచ్చి గార్డియన్స్ అనుకోండి, గార్డియన్సే వాళ్ళు. యేసేపు మరియమ్మ గార్డియన్సే. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. వాళ్ళ గర్భాన్ని ఉపయోగించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. వాగ్దానం ప్రకారం మరియమ్మ తల్లి గర్భంలో ఆ వంశంలో పుట్టాడు. యేసు ప్రభువారు చాలా లీగల్గా జీవించాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు. అందరూ ఈ విషయాన్ని గమనించుకొని
నిజమైన శుభవార్తను నమ్మి దేవుని రాజ్య పౌరులయ్యి లీగల్ పర్సన్స్గా మారి యేసు ప్రభు వారికి 100% విధేయత చూపిస్తూ పరలోక రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం మెసేజ్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.